నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నేను మీ రహీం. ముందుగా 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ హెడ్లైన్స్. చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనసభ్యురాలు విడుదల రజని. మున్సిపల్ కార్యాలయంలో రెపరెపలాడిన జాతీయ జెండా. ఎన్సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఎమ్మెల్యే రజని. జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యురాలు రజని. అర్హులైన వారందరికీ 10,000 చొప్పున చెక్కులు పంపిణీ. చిలకలూరిపేటకు వచ్చిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రజనీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ. చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు శాసనసభ్యురాలు విడుదల రజని ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా ఎన్సీసీ విద్యార్థులు, అధికారులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. దశాబ్దాల స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి, ఆకాంక్షలకు అక్షర రూపం ఇచ్చిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినం సందర్భంగా యావత్ భారత ప్రజానీకానికి విడుదల రజని శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును భారతీయులకు అతిపెద్ద పండుగగా విడుదల రజని అభివర్ణించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా విడుదల రజని మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర స్వేచ్ఛ ఫలాలను మనకు అందించిన స్వాతంత్ర సమర యోధులను గుర్తు చేసుకోవాలన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా శాంతి, అహింసలకు కట్టుబడి సోదరభావంతో ఉండాలని తెలిపారు. ప్రతి వ్యక్తి దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చివరిగా జనగణమన గీతంతో గణతంత్ర వేడుకలను ముగించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, డిఈ రహీం, మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న, పట్టణ అధ్యక్షులు తలహా ఖాన్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గోల్డ్ శ్రీను, పట్టణ మైనార్టీ అధ్యక్షులు బేరింగ్ మౌలాలి, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ దర్యావలి, అన్నపరెడ్డి శ్రీలక్ష్మి, భారతి, భక్తుల గణేష్, చాపా సైదావలి తదితరులు పాల్గొన్నారు. Studies. Attention. ఫ్లాగ్ ఎగిరేటప్పుడు ఎవరు చప్పట్లు కొట్టొద్దు. మేము మీకు సెల్యూట్ ఆర్డర్ చెప్తాము, దాన్ని మీరు ఎమ్మెల్యే గారికి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మనం పురపాలక సంఘంలో చిన్న కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మేడం. మా రిపబ్లిక్ డేకి పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్స్టిట్యున్సీలో మేడం గారు మనతోనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం మన పురపాలక సంఘంతో స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మనం మీకు అందరూ తెలుసు. గణతంత్ర దినోత్సవం అంటే ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటాం. అంటే మళ్ళా ఒకసారి మనకి ఒక యాక్ట్ రచించుకున్నటువంటి చట్టాన్ని మళ్ళా అమలు చేయడానికి మళ్ళీ పబ్లిక్ చేస్తూ ఉన్నాం. అంటే మనకి 47/15 ఏదైతే మనకి స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం వచ్చిన తదుపరి మళ్ళా మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకుని రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మనం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానివల్ల దాన్ని రిపబ్లిక్ డేగా మనం
పబ్లిష్ చేసుకున్నాం. దాన్ని మనం అప్పటి నుంచి కూడా అమలు చేయడానికి దాని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఏదైనప్పటికీ కొంత మాట్లాడాలని ఉంది, కానీ మేడం గారికి ఈరోజు మేడం గారికి బిజీ షెడ్యూల్ ఉంది. గొప్ప గొప్ప నాయకులు, త్యాగమూర్తులు మనకి ఈ స్వతంత్రం రావడం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించి స్వార్థాలు లేకుండా మన భారతదేశం కోసం పాటుపడిన నాయకులు ఇవాళ చూసుకుంటే వాళ్ళు స్వతంత్రం తీసుకొచ్చి మరి అలా ఈ జరుగుతున్న రాజకీయ కుట్రల కోసం అనిపిస్తుంది. మరి ఆ రోజు ఆ మహానుభావుడు కులాలు లేవు, మతాలు లేవు, మన్యంలో నుంచి కానీ ఎట్లా ఎవరికి తోసిన వాళ్ళు ఈ భారతదేశం కాపాడు కోసం ఎంతోమంది త్యాగాలు చేస్తే మరి వాళ్ళు మీరు చూస్తుంటే జ్ఞానం పెరిగినా కూడా ఇలాంటి కుళ్ళు కుతంత్ర రాజకీయాలు జరుగుతున్నాయంటే ఒక్కసారి ఆలోచించాలి. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, సచివాలయ నిర్ణయాలు కానీ సచివాలయ వ్యవస్థ ఎందుకు పెట్టారంటే ఎక్కడ అవినీతి లేకుండా ఆ మహానుభావుల కన్నా కళలు ఏదైతే బాపూజీ అయితేమి, అంబేద్కర్ అయితేమి, జ్యోతిరావు పూలే అయితేమి వాళ్ళు చేసిన త్యాగాలు ఒకసారి ఆలోచిస్తే అలాంటి రోజులు రావాలని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఎక్కడ అవినీతి లేకుండా నిర్మూలన చేయడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నారంటే దానిలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములై ఇక్కడ ఉన్న పాలకులైతేమి, మరి అధికారులు అయితేనేమి ప్రతి ఒక్కళ్ళు దాని కృషి చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనకు మన రాజ్యాంగాన్ని ఏదైతే అడాప్ట్ చేసుకున్న దీని ఉందో మనం దాన్ని రిపబ్లిక్ డేగా మనం అందరం కూడా జరుపుకుంటాం. సో మనము ఈ రిపబ్లిక్ డేని ఎంతో ఇష్టంతో దేశమంతా కూడా జరుపుకుంటూ ఉంటాము. అలానే ఈరోజు మీ అందరితో పాటు మన చిలుకలూరుపేట మున్సిపాలిటీలో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మనకు ఏదైతే ఒక ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి కూడా మనం ఏవైతే ఫలాలు మన దేశంలో మనకు ఎంజాయ్ చేస్తూ ఉన్నామో ఈ ఫ్రీడమ్ ఇచ్చినటువంటి ఫలాలన్నింటిలో కూడా మనకు కొన్ని హక్కులు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. ఇవన్నిటినీ కూడా మనము ఏదో విధంగా మనం ఇవన్నిటినీ కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాము. అట్లానే తీసుకుంటే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనము ఏవైతే ఫలాలు మన ఫ్రీడమ్ వచ్చినటువంటి ఫలాలు మనం ఏవైతే కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నామో ఈరోజు ఆ విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లో ఉండి ఈరోజు చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతూ ఉన్నాయి. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము మనకు ఇస్తున్నటువంటి సంక్షేమం వల్ల ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ సంక్షేమ ఫలాలన్నీ కూడా పొంది అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ మీ అందరి ఆశీస్సులు, మీ అందరి మద్దతు ఎప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కూడా ఉంటాయని భావిస్తూ మరి ఈరోజు వన్స్ అగైన్ నన్ను రిపబ్లిక్ డేకి ఆహ్వానించిన కమిషనర్ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హ్యాపీ రిపబ్లిక్ డే టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న తోడు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజని కోరారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు 10,000 రూపాయల చెక్కును అందజేశారు. చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడమే జగనన్న తోడు లక్షణమని శాసనసభ్యురాలు విడుదల రజని పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి రవీంద్రతో కలిసి జగనన్న తోడు పథకం లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా విడుదల రజని మాట్లాడుతూ చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు సీఎం వైఎస్ జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిరు వ్యాపారులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగనన్న తోడు పథకం ప్రవేశపెట్టారన్నారు. 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించి వారిని ఆర్థికంగా ఎదిగేందుకు సహకరించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని మరింత లబ్ధి పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మెప్మా అధికారులు, మార్కెట్ చైర్మన్ చిన్న, పట్టణ అధ్యక్షులు తలహా ఖాన్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గోల్డ్ శ్రీను, పట్టణ మైనార్టీ అధ్యక్షులు బేరింగ్ మౌలాలి, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ దర్యావలి, అన్నపరెడ్డి శ్రీలక్ష్మి, భారతి, భక్తుల గణేష్, సాపా సైదావలి తదితరులు పాల్గొన్నారు.
మెప్మా వాళ్ళ చేత ఒక చిరు సత్కారం మీకు చేయమని చెప్పి వాళ్ళు మేము చేస్తామండి మా 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 మహిళకి మా ఆడపిల్లకి మా నియోజకవర్గం ఆడపిల్లకి అని చెప్తా ఉన్నారు మేడం. వారిని చిరు సత్కారం మేడం గారిని సన్మానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. బ్రహ్మస్వాములు గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతా ఉన్నా అండి. ఒకసారి ఇటు ఉన్నానమ్మా, తల్లి కొద్దిగా ఇచ్చారండి, తల్లి కొద్దిగా ఎనికి చెప్పండి, ఎనికి చేయండి అమ్మా, మా తొందరగా కానీ ఒక్క నిమిషం లేడీస్ కొద్దిగా అమ్మా అర్జెంట్ రైట్. మీరు నా కాడ నుంచి ఎప్పుడు రాదు, ఇంత దగ్గర నుంచి స్టేజ్ దగ్గరకు రావాలి. పట్టపాలు మన వైఎస్ఆర్ కమిషనర్ కమిషనర్ ఒకసారి రైట్. దయచేసి కూర్చోండి. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యురాలు విడతల రజనీ మేడం గారిని ఈ సభలో మేడం గారికి మేము పిలవగానే ఇచ్చేసినందుకు ప్రత్యేకమైనటువంటి భారతదేశ సమాజంలోని అసమానతలు తగ్గించేందుకు పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేసిన మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజని కొనియాడారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విడుదల రజని ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఇంటింటికి చందాలు వేసుకొని గుడులు, మసీదులు, చర్చీలు కట్టినట్లు బడులు, లైబ్రరీలు కట్టుకునే గొప్ప సంస్కృతి రావాలని, అదే మానవుడు సాధించిన గొప్ప అభివృద్ధి, మంచి నాగరికతని చాటి చెప్పిన గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే విడుదల రజని కొనియాడారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విడుదల రజని మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను సామాజిక, ధార్మిక, రాజకీయ రంగాలన్నిట ఆరితేన ఎదురుగా, సమవర్తిగా, భారత రాజ్యాంగ రచన సంఘాధ్యక్షుడిగా, రాజ్యాంగ రచనలో అద్వితీయుడిగా కొనియాడారు. ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న రోజే ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బొల్లొద్ది చిన్న, పట్టణాధ్యక్షులు తలహా ఖాన్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గోల్డ్ శ్రీను, పట్టణ మైనార్టీ అధ్యక్షులు బేరింగ్ మౌలాలి, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ దర్యావలి, అన్నప్రెడ్డి శ్రీలక్ష్మి, భారతి, భక్తుల గణేష్, సాప సైదావలి తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యురాలు విడుదల రజని గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య నాయకులందరూ, అందరికీ కూడా 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకి స్వాతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15 అయినప్పటికీ కూడా 1950 జనవరి 26న మనకి ప్రత్యేకమైన రాజ్యాంగం, స్వతంత్ర రాజ్యాంగం ఏర్పరచుకున్న రోజు ఇది. ఈ రాజ్యాంగంలో పౌరులందరికీ కూడా హక్కులేంది, విధులేంది అని తెలియజేస్తూ, అట్లానే మన వ్యవస్థలని, రాజ్యాంగ వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎవరికి వాళ్ళు ఈ దేశాన్ని సుభిక్షంగా పరిపాలించేందుకు ఏర్పడ్డ వ్యవస్థ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి మనకి ఇచ్చిన రాజ్యాంగం మన అందరి యొక్క అదృష్టం. ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, పారదర్శకంగా పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే గారు, ప్రతి కార్యక్రమంలో కూడా వాలంటీర్స్ ద్వారా కుల మత వర్గ విశేషం లేకుండా పరిపాలన చేస్తున్న ఎమ్మెల్యే గారికి మనందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం
भारत माता की जय। भारत माता की जय। भारत माता की అన్న ఎడదాను ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులకు ఇక్కడికి వచ్చేసినటువంటి చిన్నారులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మనకు ఎప్పుడు కూడా ఇక్కడ మనము జెండా ఆవిష్కరించినప్పుడు చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ఏదేమైనప్పటికీ మన నియోజకవర్గంలో అందరూ కూడా ఒక ఫ్రీడమ్ వచ్చినటువంటి ఫలాలు అందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. అది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, అలానే మీ అందరి ఆశీస్సులతో, మీ తోటి ఆడపడుచుగా, మీ చెల్లెలుగా, మీ అక్కగా, మీ ఇంటి ఆడపడుచుగా మనమంతా కూడా చాలా ఆనందంగా ఉన్నాము. అయితే మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలు చాలా చక్కగా, చాలా ఆనందంగా, ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా చక్కగా అవన్నీ కూడా అమలు జరగడం మనం అందరం కూడా చూస్తున్నారు. రీసెంట్గా జరిగిన ఇళ్ల పట్టాలు కూడా చాలా మందిలో అసలు వాళ్ళ ఆనందాలకు అవధులు లేవు. ఎందుకంటే నాయకులందరూ కూడా ప్రజలకు వెళ్ళి వాళ్ళందరూ స్వయంగా వారు వ్యక్తపరిచే ఆనందము, పార్టీలకు అతీతంగా వారు వ్యక్తపరుస్తున్నటువంటి ఆనందము, వారు చెప్తున్నటువంటి మాటలు నిజంగా ఎప్పుడు కూడా మరవలేనటువంటి ఆనందాన్ని కల్పిస్తూ ఉన్నాయి. అయితే అలాగే రాని వాళ్ళందరూ కూడా మంచి భరోసాని అందరూ కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరికి మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికి కూడా రాలేదు, వాళ్ళ అర్హులు అన్నప్పుడు ఖచ్చితంగా మీ ద్వారా కూడా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి అందజేయడమే మన ప్రభుత్వ లక్ష్యం, మన జగనన్న లక్ష్యం. అలాగే ఉన్న అధికారులు కానీ మనం కానీ వారందరికీ అందజేయడానికి ఆ బాధ్యతగానే మనం అందరూ కూడా ముందుకు పెడతా ఉన్నాం. ఇదే కాదు, అనేక రకాల సంక్షేమ పథకాలు ఏవైనా కూడా ప్రతి ఒక్కటి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది మనం లక్ష్యంగా ముందుకు పెడతా ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళటము, వారు చూపిస్తున్నటువంటి ఆదరణ, అలాగే నాయకులుగా మనందరికీ కూడా ఒక ఆనందం ఉంది. ఈరోజు ఒకప్పుడు పెన్షన్ రాయాలన్నా, ఒకటి రాయాలన్నా మీరు మనకు చెప్పి, నాయకులుగా మీరందరూ కూడా చెప్పి దాని గురించి అది ఎప్పుడు వస్తుందా ఏంటో అనే ఒక క్లారిటీ లేకుండా కాస్త టైం పట్టే వ్యవహారాలు జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రము ప్రతి ఒక్కటి కూడా మనము ఒక డోర్ డెలివరీ మాదిరిగా మనం అందరం కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఈరోజు మనకు ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, వీరందరి సహకారంతో మనము అన్నీ కూడా ప్రజలందరూ కూడా అమలు చేయడము నిజంగా మనకు ఫ్రీడమ్ వచ్చినట్టుగానే ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే మీ అందరి తోడు మద్దతు మనకు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ ఇలానే ఉంటాయని చెప్పుకుంటూ మరోసారి మీ అందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చిలకలూరిపేట పట్టణంలోని వాసవి నగర్ 3వ వార్డు సచివాలయంలో వైసీపీ నాయకులు తాళ్లంజిరెడ్డి, కొండబోయిన ఆంజనేయుల ఆధ్వర్యంలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన అద్భుతమైన పోరాటంలో నాయకత్వం వహించిన మన పూర్వీకులు, నాయకులను ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకోవడం సంతోషంగా ఉందని వైసీపీ నాయకులు అంజిరెడ్డి, కొండబోయిన ఆంజనేయులు పేర్కొన్నారు. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వాసవి నగర్ 3వ వార్డు సచివాలయంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించి అందించిన రాజ్యాంగం 71 ఏళ్ల తర్వాత కూడా మనకు మార్గనిర్దేశం చేస్తూ యావత్ భారతదేశాన్ని ముందుండి నడుపుతుందని కొనియాడారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, వైసీపీ నాయకులు లక్ష్మారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గోరంట్ల నారాయణ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ రిపబ్లిక్ డే ఇది 72వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఎంతో స్వేచ్ఛాయుత జీవితంలోకి రావడానికి మన కోసం స్వాతంత్ర సమరయోధులు, పెద్దలు ఎందరూ తెచ్చిన స్వాతంత్రానికి
రాజ్యాంగం ద్వారా మనం ఎలా నడుచుకోవాలని చెప్పి తెలియజేసిన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన వారి టీము ఇచ్చిన ఈ రాజ్యాంగ స్ఫూర్తితో మన పాలనాంతరంగం అంతా జరుగుతూ ఉంది. మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలనేది పూర్వం బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనం ఎన్ని బాధలు పడ్డాం. ఆ బాధల నుంచి మన దేశ విముక్తి చెంది మన స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే శుభతరుణంలో ఆగస్టు 15 వచ్చింది. అక్కడ నుంచి మనల్ని మనం పాలించుకోవటానికి ఏ విధానం అయితే బాగుంటుందో దాన్ని రాజ్యాంగ రూపంలో నిర్మించి దాన్ని మనకు ఏర్పాటు చేసిన ఆ రాజ్యాంగ నిర్మాతలందరికీ ఈ రిపబ్లిక్ డే రోజున మనం అందరం వారిని స్మరించుకోవాలి. గొప్ప విషయం ఏంటంటే మనం పిన్నీసులు తయారు చేసుకోలేని పరిస్థితి నుంచి పెద్ద పెద్ద అణుబాంబులు తయారు చేసుకునే స్థితికి మన దేశం ఎదిగిందంటే మన దేశంలో ఉన్న పాలకులు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు దేశంలో నా దేశం నాది అనే ఒక మంచి దృక్పథంతో ప్రయాణించడం వల్లే ఇది సాధ్యమైంది. మనం అత్యంత తొందరలోనే ప్రపంచం ముఖ్యమైన 5 దేశాల్లో ఒక దేశంగా అగ్రగామికి వెళ్ళటానికి మనందరి కృషి, మన పిల్లలు మంచి చదువులు చదువుకొని ఎంతో ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి కూడా చెందితే దేశం పైకి లాగండి. పైకి రండి ఫ్లాగ్. సుజలాం సుఫలాం మలయక శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకి సామాజిక న్యాయం అందించే దిశగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకి, ఎస్సీస్కి, ఎస్టీస్కి రిజర్వేషన్ ఇస్తూ బడుగు బలహీన వర్గాల మీద తనకున్నటువంటి ప్రేమని మన ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారు చాటుకున్నారు. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ గవర్నమెంట్ ఆగస్టు 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చిన నిజమైన స్వతంత్రం వచ్చింది మనకి 1950 జనవరి 26. మరి ఎందరో మేధావులు మహనీయులు అందరూ రచించిన ఈ రాజ్యాంగమే ఈరోజు మనము అనుభవిస్తున్న ఈ రాజ్యాంగం అని మీకు తెలియజేస్తున్నాం. ఆ రోజుల్లో మనకి స్వతంత్రం రాకముందే ఎన్నో అవస్థలు పడ్డాం. ఆ రోజుల్లోనే అణిచివేతకు కూడా గురి అయ్యాం. అట్టడుగునున్న మన అన్ని కులాలు ఆ రోజుల్లో చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. దానికి ఆ రోజు స్వతంత్రం వచ్చినాక ఇవన్నీ ఉండకూడదు, అన్ని వర్గాల వాళ్ళకి ఆ ఫలాలు అందాలనే ఉద్దేశం కోసం ఒక కమిటీ వేసి దానికి మహనీయుడు మన యొక్క అంబేద్కర్ గారిని చైర్మన్గా వేసి వారు ఈ రాజ్యాలు అని మొత్తం చూసి మనకు ఒక రూపకల్పన చేసిన ఆ మహనీయుడే మన అంబేద్కర్ గారు. చిలకలూరిపేట పట్టణంలోని పండరిపురం బీఆర్ఐజీ మున్సిపల్ హైస్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 36వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి భక్తుల ఇంద్ర, భక్తుల శ్రీ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించారని 36వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి భక్తుల ఇంద్ర పేర్కొన్నారు. పట్టణంలోని పండరిపురం బీఆర్ఐజీ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు రాజ్యాంగంలోని అన్ని విషయాలను తెలుసుకోవాలని సూచించారు. రాజ్యాంగానికి లోబడి దేశవ్యాప్తంగా పరిపాలన సాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కులమైన ఏ మతమైన భరత
ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమౌదం అంతా ఈ వేళ వందే మాతరం అందమందరం వందే మాతరం అందమందరం. థ్యాంక్ యూ. నాదెండ్ల మండల కేంద్రంలోని అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ మావులూరి మోషే ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వందే మాతర గీతం ఆలపించగా ఎంపీడీఓ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి పునాది పడిన రోజు జనవరి 26 ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా గత 71 సంవత్సరాలుగా భారతీయులందరూ వేడుకలు జరుపుకుంటున్నామని ఎంపీడీఓ మోషే తెలిపారు. మండల కేంద్రమైన నాదెండ్ల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోషే మాట్లాడుతూ మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం గురించి, రాజ్యాంగ హక్కుల గురించి వివరించారు. రాజ్యాంగం అమలైన రోజు వేడుకలు జరుపుకోవడం, ఆనాటి స్వాతంత్ర సమర యోధులను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అయోధ్య సాంబశివరావు, మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, పంచాయతీ సెక్రటరీ సుబ్బారావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి మన దేశాన్ని ఆంగ్లేయులు సుమారు 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఆ సందర్భంలో మనమేమీ సొంతగా చేసుకోవడానికి ఉండేది కాదు. వాళ్ళు ఏది చెప్తే అది మనం చేయాలి. ఆ పరిస్థితుల్లో మనల్ని మనమే పాలించుకోవాలనే దాంతో ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం తీసుకురావడం జరిగింది. అయితే అప్పటికీ మనం రాచరిక వ్యవస్థ ఉంది మన దేశంలో. రాజులు పరిపాలన చేసేవాళ్ళు. ఆ రాజు చనిపోతే రాజుగారి కొడుకు పరిపాలన చేస్తాడు. రాజవంశం ఉంటుంది. వంశపారంపర్యంగా పరిపాలన జరుగుతూ ఉండేది. అలా కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రజలే పరిపాలన చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మన భారతదేశం ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలని నిర్ణయించుకోవడం ద్వారా దానికి మరి అప్పటి మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ రోజులు పట్టిందని అంటే 2049 నవంబర్లో ఒక దినోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు ఎండిఓ గారు, ఎంఈఓ గారు, మిగిలిన అధికారులు, అనధికారులకి అందరికీ ముందుగా నమస్కారాలు. ముఖ్యంగా మనం ఈ రాజ్యాంగం అమలుపరిచే విధానంలో చాలా సౌలభ్యాలు ఉన్నాయి, కష్టాలు కూడా ఉన్నాయి. దాన్ని సక్రమంగా అమలు పరిస్తే స్వాతంత్ర సాధించిన వాళ్ళ ఫలాలు మనం అనుభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ నిజంగా వాళ్ళందరికీ నిజంగా మనం జోహార్లు చెప్పుకుంటూ వారందరి యొక్క ప్రాణ ఫలితమే మనం ఈ విధంగా ఈ భూభాగం మీద ఈ విధంగా ఫలితాలను అనుభవిస్తున్నామంటే, స్వతంత్రంగా ఉన్నామంటే స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగ ఫలితం. స్వతంత్రంలో ప్రాణాలను త్యాగం చేసిన వారైతే ఎంతో నిజాయితీగా, నీతిగా ఉన్నారు. కానీ పరిపాలనా క్రమంలో కానీ మరి ఇంకా దేశాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కానీ అంతే త్యాగంతో ఉండే నాయకులు ఈ దేశానికి అవసరం. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఈ దేశం ఇంకా పురోభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాల్లో జనాభా అధికం ఉన్న దేశాల్లో చైనా మొదట్లో ఉంటే భారతదేశం రెండోదిగా ఉంది. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో మనం ఎక్కడో ఇంకా వెనకబడి ఉండి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో మనం లెక్కల్లో ఉన్నాం. అంటే ఈ మాటని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో లెక్కల్లోకి తీసుకొని మనం ఆ తృప్తితోనే ఉంటున్నాం. ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది మా దేశం చెప్పుకునే విధానంలోనే ఉన్నాం. కానీ అభివృద్ధి చెందింది అని చెప్పుకునే దానికి ఇంకా కూడా అక్కడికి రాలేదు. దీనికి గల కారణాలు ఇంకా లౌకిక శక్తులు ఈ దేశ నాయకుల్లో ఇంకా సరైన సంతృప్తికరమైన పరిపాలన అవలంబించకపోవడమే కారణం అనేది నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే పేద బడుగు వర్గాలు
కట్టుకోవటానికి బట్ట లేకుండా, తినటానికి తిండి లేకుండా, నడవటానికి సరైన రోడ్లు లేకుండా, మరి వారి యొక్క జీవన పరిణామాలు పెంపొందింపజేసే విధంగా ఇంకా లేకుండా ఉంటుంది. ఇంకా ఆ విధంలో ఇంకా ఎక్కడో కొంత శాతం మనం ఇంకా లోబడి ఉంటమే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా అవ్వాలి అంటే పూర్తిగా ప్రతి ఒక్క పేదవాడు కూడా తన తోటి వాడితో కనీసం తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఇవన్నా కనీస వసతులు, ఉండటానికి ఇల్లు అనేవి ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఉండి ఎవరి కాళ్ళ మీద వాడు బతకడానికి ఉంటుందో ఆ రోజు ఇది పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. మరి ఈ దేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఆకాశ మండలం మీదకి రకరకాలుగా క్షిపణులు పంపడం, మరి రకరకాల శాస్త్రవేత్తల ద్వారా వైద్యపరంగా కానీ సాంకేతిక పరంగా కానీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. పండరిపురం 32వ వార్డు సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు భక్తుల శ్రీ గణేష్ చౌదరి, కౌన్సిలర్ అభ్యర్థి భక్తుల ఇందిర, అమరయ్య, అశోక్, శివ, గరటయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషదాయకం. అదేవిధంగా మన ఈ గ్రామ సచివాలయంలో అడ్మిన్ గారి సారథ్యంలో, మన మురళీకృష్ణ గారి సారథ్యంలో, అదేవిధంగా రమణ నాయకు, మా వాలంటీర్లు, మరి ఈరోజు దేశానికి వాలంటీర్లు అనే సంస్థ చాలా గొప్పతనం. మనం ఈ స్వతంత్రం వచ్చి మరి ఈ 72వ గణతంత్రంలో ఈ రాజ్యంలో మనం ఎంతో ఈ ధర్మరాజ్యం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మన శాసనసభ్యురాలు విడుదల రజనీ గారి నేతృత్వంలో ఈరోజు మనం ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషదాయకం. మరి ఈ రాజ్యంలో వాలంటీర్లు అనేది మనకి వాలంటీర్లు దేవుళ్లతో సమానం. మరి అలాంటి వ్యవస్థను ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ ఎంతో గర్వకారణంగా ఉంది మనకి. అదేవిధంగా మరి ఈరోజు మనం వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి, మరి అదేవిధంగా మనం విద్యావంతులైనటువంటి టీచర్స్ కానివ్వండి, వ్యాపార ప్రముఖులు, మరి కష్టించి పనిచేసే కార్మికులు, రైతు సోదరులు అందరం కూడా ఈరోజు ఎంతో మనం తలెత్తుకొని గర్వంగా ఉన్నామంటే ఈరోజు మరి ఆనాటి త్యాగ మూర్తులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి, మన మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, మరి ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్ర, ఇలా చెప్పుకుంటూ పొట్టి శ్రీరాములు గారు, అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మరి వారి యొక్క త్యాగఫలమే ఈరోజు మనం మన వ్యాపారాల్లో కానివ్వండి, మనం పనిచేసేటువంటి విధానంలో కానీ స్వతంత్రంగా మనం ఎవరికి వాళ్ళమే ఎంతో స్వతంత్రంతో, ఎంతో ఉత్సాహంతో ఈరోజు కూడా మనం గమనం సాగిస్తున్నాం, ఈ జీవనాన్ని సాగిస్తున్నాం. మరి ఈరోజు వారి యొక్క పుణ్యమూర్తుల యొక్క త్యాగఫలం, దాన్ని గర్విస్తూ మనందరం కూడా ప్రతి ఒక్కరం కలిసిమెలిసి అన్నదమ్ములా ఉంటూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా న్యాయంగా ఈరోజు ఎంత న్యాయంగా ధర్మంగా వెళ్తామో అంత ధర్మమైనటువంటి వ్యవస్థను దేవుడు మనకి కల్పిస్తాడు. మనం ఫ్యూచర్లో భవిష్యత్తులో మన పిల్లలకు కానివ్వండి, మనకు కానీ మనం ఎంత మంచిగా, ఎంత హృదయమైనటువంటి ప్రేమతో ఉంటామో అంత విధానంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇలాంటి గణతంత్ర దినోత్సవం, అదేవిధంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ మరి వేడుకలను జరుపుకుంటూ మనందరం కూడా కలిసిమెలిసి ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు పోవాలని నేను ఈ భవిష్యత్తులో మరి మనందరం కూడా ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా ఎదుగుతూ ఈ దేశానికి, భారతదేశానికి గొప్ప పౌరుల సహాయం చేస్తూ మనందరం కూడా ముందుకు వెళ్ళాలని నేను మీ అందరికీ కూడా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉత్తర జలధి తరంగా తవ శుభ నామే గాయే తవ శుభ ఆశిష మానే. నాదెళ్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో ముమ్మలిన జెండా రెపరెపలాడింది. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఆర్ఓ అయోధ్య సాంబశివరావు ఆధ్వర్యంలో జెండా వందనం చేసి విద్యార్థులతో వందేమాతర గీతం ఆలపించారు. ప్రపంచ దేశాలన్నిటిలో ప్రజాస్వామ్యం అనే పదానికి ఉదాహరణగా నిలిచిన ఒకే ఒక్క దేశం భారతదేశమని తహసీల్దార్ కొనియాడారు.
నాదెళ్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా ఎంఆర్ఓ సాంబశివరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ప్రజాస్వామ్యాన్ని, సౌభృత్వాన్ని సమగ్రవంతంగా అందించిన భారత రాజ్యాంగం ఆమోదించబడి అమల్లోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. ప్రతి భారతీయుడు కూడా రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, విఆర్ఓలు, విఆర్ఏలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరుకుతాయి, అమరావతి నగర రూప శిల్పాలు రాబోయే సంవత్సరంలో ఇంకా ఇంకా సంతోషంగా ఉండాలని చెప్పి దినోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు ఎండిఓ గారు, ఎంఈఓ గారు, మిగిలిన అధికారులు, అనధికారులకి అందరికీ ముందుగా నమస్కారాలు. ముఖ్యంగా మనం ఈ రాజ్యాంగం అమలుపరిచే విధానంలో చాలా సౌలభ్యాలు ఉన్నాయి, కష్టాలు కూడా ఉన్నాయి. దాన్ని సక్రమంగా అమలుపరిస్తే స్వాతంత్ర సాధించిన వాళ్ళ ఫలాలు మనం అనుభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ నాదెళ్ల మండల కేంద్రంలోని ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యాలయం నందు ఐటీసీ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీడీఓ మావులూరి మోషే, పంచాయతీ సెక్రటరీ సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మనం మన పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు ఐటీసీ ఉమామహేశ్వరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నాదెళ్ల మండల కేంద్రంలోని ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉమామహేశ్వరి మాట్లాడుతూ మనం మన పరిశుభ్రత, చెత్త నుండి సంపద తదితర వాటిపై ప్రజల్లో పూర్తి స్థాయిగా అవగాహన రావాలన్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోనే నాదెండ్ల గ్రామం ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం 3వ స్థానం సంపాదించుకుందని తెలిపారు. నాదెండ్లను స్వచ్ఛ నాదెండ్లగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఐటీసీ, సచివాలయం, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్ళి మేడం మీరు కొట్టి అధికారులకి 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం మన పరిశుభ్రతలో భాగంగా ఇక్కడికి వచ్చేసామండి. అందరము మన ఫస్ట్ ఫేజ్లో నాదెండ్ల మండలము ఫస్ట్ ఫేజ్లో తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నాదెండ్ల మండలంలో 33,200 కుటుంబాలు ఉన్నాయి. ఈ 3,200 కుటుంబాలకి మన 9 మంది గ్రీన్ అంబాసిడర్స్, ఒక వాచ్మెన్, డ్రైవర్, డాక్టర్ వర్క్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తున్నారు. అందులో భాగంగానే వచ్చినటువంటి తడి చెత్త ఏదైతే ఉందో దాన్ని వర్మీ కంపోస్ట్ చేసి మనము రైతులకి కేజీ 10 రూపాయల చొప్పున అమ్మడం కూడా జరుగుతుంది. పొడి చెత్త ఏదైతే ఉందో దాన్ని 20 రకాల చెత్తలు వస్తున్నాయి. దాన్ని కూడా మనం రీసేల్ చేస్తున్నాం. పేపర్ కావచ్చు, అట్టలు, ప్లాస్టిక్, సీసాలు, ఇనుము ఇవన్నీ కూడా మనం ప్రతి నెల రీసేల్ చేస్తున్నామండి. రీసేల్ చేయడం ద్వారా కూడా మన పంచాయతీకి కొంత ఆదాయం వస్తుంది. వర్మీ కంపోస్ట్ కూడా
మనం ఒక ఎరువులాగా సేంద్రియ ఎరువులాగా తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏవైతే పొలాలు ఉన్నాయో ఎక్కువగా జామ తోటలు, సపోటా తోటలు వాళ్ళు మన ఎరువును తీసుకెళ్ళి వాళ్ళ పంట పొలాలను పండిస్తున్నారు. అందులో భాగంగానే మనకు వచ్చేటటువంటి వర్మీ కంపోస్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ తోటలకు వేసి ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. మనం చిలకలూరుపేట నుంచి నాదెండ్ల వచ్చే దారిలో చుట్టుపక్కల వాళ్ళు పెట్టి అమ్ముతూ ఉన్నారు జామ తోటలు, జామకాయలు. ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి మన వర్మీ కంపోస్ట్ తీసుకొని వెళ్ళి కూడా చాలా లబ్ధి పొందుతున్నారు అన్నమాట. ఇది మన పరిశుభ్రతలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి మన గ్రీన్ అంబాసిడర్ వాళ్ళకి కేటాయించినటువంటి ఏవైతే 500 కుటుంబాలు ఉన్నాయో వారి దగ్గరికి వచ్చి తడి చెత్తను, పొడి చెత్తను ఏ విధంగా వేరు చేయాలి అని వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఈ చెత్తను కలెక్ట్ చేసి మన SWMPC షెడ్కి తీసుకొస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మనకి ఇక్కడ ఇంతకాలం మనకు సహకరించినటువంటి గ్రీన్ అంబాసిడర్స్ కావచ్చు, వాచ్మెన్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, వారందరికీ కూడా మన 72వ సంవత్సరాన్ని పురస్కరించి వారందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముందు రాబోయే కాలంలో కూడా ఇంతకంటే బాగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. వచ్చిన అధికారులందరికీ ముందుగా అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాదెండ్ల గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఘనంగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అది వేరు చేయటం వల్ల వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేసి రైతులకు బాగా ఉపయోగపడుతుంది. మనకి విచ్చేసి ఉన్న నాదెండ్ల ఎంపీడీఓ గారికి మరియు పంచాయత్ సెక్రటరీ గారికి, సచివాలయ సిబ్బందికి మరియు ఇతర గ్రీన్ అంబాసిడర్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటో కూడా చాలామంది తెలియదు. గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం రెండు ఒకటి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గణతంత్ర దినోత్సవం అంటే మన ఇండియాకి ఒక ప్లానింగ్ మనకి మనం ఏర్పాటు చేసుకునే రోజు. నార్మల్గా 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. కానీ అప్పటికి మనం పసిపిల్లల లెక్క మాత్రమే, అంటే మన నుంచి దోచుకెళ్ళిపోయారు మన సంపద అంతా కూడా. అయితే మనల్ని మనం నిర్మించుకోవడానికి మనకు ఒక రాజ్యాంగం కావాలి. ప్రపంచం మొత్తం ఎలా డెవలప్ అవుతుంది, మనం ఎలా డెవలప్ అవ్వాలి, ఏ మంచి గుణాలు మనం తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఆనాటి స్వతంత్ర సమరయోధులందరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించుకున్నాం. అయితే దాన్ని డెవలప్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ రాజ్యాంగ నిర్మాణం స్టార్ట్ చేశారు. 47 స్టార్ట్ చేస్తే 49 కంప్లీట్ అయింది. 1949 నవంబర్ 26 కంప్లీట్ అయింది. అయినప్పటికీ కూడా జనవరి 26 వరకు వెయిట్ చేసి ఆ రోజున మన గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దానికి కూడా ఒక కారణం ఉంది. 1925న లాహోర్ INC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. పూర్ణ స్వరాజ్, సంపూర్ణ స్వరాజ్యం మాత్రమే మన హక్కు, మనకి అరకొర హక్కులు ఇస్తామన్నా అవన్నీ మనకు వద్దని చెప్పి ఒక ఉద్దేశంతో 1925లో సంపూర్ణ స్వరాజ్యాన్ని అనౌన్స్ చేసిన ఒక ఉద్దేశంతో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ జనవరి 26ని మనం ఇక రిపబ్లిక్ డేగా అనౌన్స్ చేసుకుందాం, ఈ ప్రతి సంవత్సరం కూడా అలా సెలబ్రేట్ చేసుకుందామని అనౌన్స్ చేయడం జరిగింది. సో గణతంత్ర దినోత్సవం అంటే మనకి మనం, భారత ప్రజలైన మనకి మనం ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకున్న రోజు. సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక, సో ఇవన్నీ కూడా అంటే మనకి మనం స్వతంత్రంగా సమర్థులుగా ప్రపంచం మొత్తానికి నిలబెట్టుకోవడానికి మనకి మనం ఒక ప్రణాళికను తయారు చేసి ఇచ్చిన రోజు. మన అంబేద్కర్ గారు కృషి, గొప్ప రాజకీయవేత్త, లాయర్, ఆయన యొక్క కృషి వల్ల మనం ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నిర్విరామంగా కృషి చేయడం 3 సంవత్సరాలు పట్టింది ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి. సో ఇంత గొప్ప వాళ్ళ యొక్క కృషిని మనం నిలబెట్టగలగాలి అంటే మనం డెవలప్ అవుతూ పక్క వాళ్ళని డెవలప్ అయ్యే విధంగా చూడాలని నా ఉద్దేశం. సో ఈ గణతంత్ర దినోత్సవ అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం మరియు ఇక్కడ ఉన్న ప్రతి అధికారి గారికి, వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి, గ్రీన్ అంబాసిడర్లకు అందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు రాధా మేడం చెప్పినట్టుగానే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వతంత్రం అంటే ఫ్రీడమ్ అని మనం ఇంగ్లీష్లో అనుకుంటూ ఉంటాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి, మనం లిమిట్స్లోనే ఉండాలి, స్వతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మహోన్నత వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మా యొక్క సహోద్యోగులు చెప్పినట్లుగానే రాజ్యాంగం అనేది మనకి ఈరోజు ఒక గొప్ప వరం లాంటిది. అది ఈరోజు ఇంతమంది ఇన్ని ఉద్యోగాలు మేము సంపాదించామంటే, ఇలా ముందుకు రాగలుగుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి మహోన్నతమైన కృషి. అదే సందర్భంలో మనం
అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మనం ఘన వ్యర్థ పదార్థాల నుండి సంపదను తయారు చేయి కేంద్రం ఇది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు సాలిడ్. దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ షెడ్ అంటూ ఒకటి ఉంది ఇక్కడ. ఈ నాదెండ్ల మండలంలో చాలామందికి ఇక్కడ ఏదో షెడ్ ఉంది, ఏం షెడ్డో అదేందో మనకు తెలియదు. ఏదో పంచాయతీ వాళ్ళు ఏదో చూస్తున్నారు లేరు అక్కడ అంటానికి కాకుండా ఇది దేనికి ఉపయోగిస్తున్నారు, ఇది ఎందుకు మన కొరకు, మన పరిశుభ్రతంగా ఉండడం కోసం, మన ఆరోగ్యాలు బాగుపడటం కోసం, మన గ్రామం బాగుపడటం కోసం ఇలాంటి చర్యలను ప్రభుత్వం పంచాయతీల ద్వారా చేస్తుంది. దీనిలో ఇలాంటి గ్రీన్ అంబాసిడర్స్ ఉంటారు, ఇలా పంచాయతీ సిబ్బంది ఉంటుంది. దీనికి ఒక స్థలం, దీనికి ఒక షెడ్, గ్రామంలో ఉన్న చెత్తనంతా ఇక్కడ తీసుకొస్తారు. దీన్ని ఇక్కడ సేకరిగైజ్ చేసి వర్మి కంపోస్ట్గా తయారు చేసి దీన్ని తిరిగి అమ్మి దీనికి ఆదాయాన్ని సమకూరుస్తారు అనే ఈ కార్యక్రమం యొక్క అర్థం కావడం కోసం ప్రజలందరూ కూడా ఇక్కడ సమకూర్చడం కూడా దీని ఉద్దేశం. అయితే ఇక్కడ మనం ఎవరు ఉన్నామంటే అసలు మన గ్రామ పంచాయతీ స్టాఫ్ ఏమన్నాం ఎవరు లేదు, కానీ అట్లా కాదు, గ్రామంలో ఉన్న సభ్యులందరూ కూడా ఇక్కడ పాల్పంపులు. నాదెండ్ల మండల పోలీస్ స్టేషన్ నందు పోలీస్ సిబ్బంది గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ నారాయణ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ ఆవశ్యకతను ఆయన వివరించారు. దేశ ప్రజల కోసం రచింపబడిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఎస్ఐ నారాయణ రెడ్డి తెలిపారు. నాదెండ్ల మండల కేంద్రం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ సమగ్రతకు, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక 3 రంగుల మువ్వన్నెల జెండా అని కొనియాడారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండప ఆవరణలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ఫలమే ఈ స్వాతంత్ర్యమని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పటేల్ పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండప ఆవరణలో జరిగిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాతంత్ర్యం అనంతరం 3 సంవత్సరాలు కష్టపడి జాతికి అంకితం ఇచ్చిన రాజ్యాంగం నేటికి యావత్ భారతదేశానికి దిక్సూచి అన్నారు. అంతటి గొప్ప రాజ్యాంగం ఆమోదింపబడిన రోజున జనవరి 26 రోజునే ఆయన తెలిపారు. అందరికీ పండుగ రోజని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు దాచిపల్లి నాగేశ్వరరావు, వంకాయల శ్రీహరి, కళ్యాణ మండప సెక్రటరీ పొట్టి శ్రీరాములు మాస్టర్, సిపిఎం బోర్డు డైరెక్టర్ కేవీఎస్ కృష్ణుడు, ఆలపాటి వెంకట్రావు, 21వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆలపాటి పద్మావతి, ఆలపాటి రాహుల్, సాయి తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా పట్టణ ప్రజలకు, ఆరోగ్య సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1947లో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినా కూడా బ్రిటిష్ ప్రభుత్వం పూర్తి స్థాయి స్వాతంత్రం ఇవ్వకుండా ఇంకా వాళ్ళ చేతుల్లో అధికారం అట్టపెట్టుకుంది. ఆ సందర్భంగా మరో పోరాటం చేసి రిపబ్లిక్ డే రోజున మనకి పూర్తి స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ ఇంకా పూజ్య బాపూజీ కళల కన్నా దేశానికి స్వాతంత్రం రాలేదు. మహిళలు ఎప్పుడైతే అర్ధరాత్రి స్వతంత్రంగా తిరుగుతారో ఆ రోజునే పూర్తి స్వాతంత్రం అన్నారు. కానీ ఈ రోజున అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు స్త్రీకి స్వాతంత్రం లేదు. ఆ స్వాతంత్రం వచ్చిన రోజునే పూర్తిగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు. ఈ సందర్భంగా తెలుగు తేజం, భారత భాష ముద్దుబిడ్డ కృషి చేస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కర్నల్ సంతోష్ బాబు గారికి భారత ప్రభుత్వం పరమవీర చక్ర బిరుదిచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి పట్టణ ఆర్య సంఘం తరఫున, పద్మావతి ఆర్యవైశ్య కళ్యాణ మందిరం సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చిలకలూరిపేట పట్టణంలోని సాదినేని చౌదరయ్య పాఠశాలలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇటీవల రసాయన మూలకలను ఆవర్తన పట్టికలో చేర్చి గిన్నిస్ రికార్డు ఘనత సాధించిన బాలిక ఫజీలా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించింది. అనేక కష్టాలు పడి తెచ్చుకున్న స్వాతంత్రం, స్వేచ్ఛ అందరికీ దక్కాలనే గొప్ప ఉద్దేశంతో రూపొందించబడిన భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పలువురు ప్రముఖులు కొనియాడారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని సాధినేని చౌదరి పాఠశాలలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గిన్నీస్ రికార్డు ఘనతను సాధించిన ఫజీలా మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని, అప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఆలోచన విధానాన్ని మార్చుకొని మనం ఏం చేయగలమని నిర్ణయించుకుంటే భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించవచ్చునని ఆమె తెలిపింది. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి గ్రూప్ డైరెక్టర్ లింగయ్య చౌదరి, భాస్కర్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ సిహెచ్ ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ మహబూబ్ బాషా, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 8 years or 9 years? 9 years. Aged about 9 years, she was successful in breaking the Guinness Book of World Record in arranging the periodic table. The elements and also so many gases, so many things are there. And she was successful in crossing the Pakistani girl, is it not? Pakistani girl. So I thought that it is correct, apt and suitable to make her as a chief guest for this function. It's a memorable event. I think maybe I spoke to, give a big hand to this young girl, and I think the credit goes. She was in a position to inspire, she was in a position to motivate, she was in a position to guide, and she was in a position to lead this issue in a better manner. So here I used to say that an educated mother is equivalent to 1,000 teachers. She is far better than, I think this gentleman is Rahim, he is lucky to have a lady who can motivate, who can mold the future citizens of this country. Hats off to her, and on my behalf, on behalf of the management, on behalf of the members of the staff as well as the children, I congratulate and extend my thanks and gratitude to these two young couples. ఇచ్చినందుకు మన ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్ గారు మన స్కూల్కి ఇన్వైట్ చేసి ఆనర్ చేసినందుకు మా స్కూల్ తరఫున మేము చాలా గర్వపడుతున్నాము. మీరందరూ కూడా ఈ అమ్మాయి మాదిరిగా మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి. చిలకలూరిపేట పట్టణంలోని డైక్మన్ నగర్ ఏఎంజీ డే కేర్ పాఠశాల ఆవరణలో హీరో మాస్ మహారాజ్ రవితేజ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. సంక్రాంతి బరిలో దిగి అఖండ విజయం సాధించిన క్రాక్ వేడుకలు జరుగుతుండగానే మాస్ మహారాజ్ రవితేజ పుట్టినరోజు రావడం సంతోషంగా ఉందని రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంటి తెలిపారు. రవితేజ పుట్టినరోజు పురస్కరించుకొని పట్టణంలోని డైక్మన్ నగర్ ఏఎంజీ డే కేర్ పాఠశాల ఆవరణలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ విభిన్న పాత్రల్లో నటించడంలో రవితేజను మించిన నటులు లేరన్నారు. సినిమా మొత్తం వినోదం పుట్టించగల ఏకైక హీరో రవితేజ అని కొనియాడారు. అనంతరం కాలనీలోని చిన్నారులకు విద్యా సామాగ్రితో పాటు అల్పాహారం, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రవితేజ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కిరణ్, గోపి, కిషోర్, కోటి, చిన్న, రాము, యశ్వంత్, బషీర్, శివ, ఎస్కే వలి తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు పలకలు, పులిహార, స్వీట్లు పంచుతాం. అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చంటి, కిరణ్ అభిమానులు శుభాకాంక్షలు పిల్లలకి ఇస్తాం. ఓకే చిలకలూరిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రధానులు దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తే ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అప్రతిష్ట పాలు చేసి నల్ల చట్టాల రూపంలో దిగజార్చిందని రాధాకృష్ణ విమర్శించారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణ మాజీ అధ్యక్షుడు మారెళ్ల లక్ష్మీనారాయణ చిత్రపటాన్ని పార్టీ సీనియర్ నాయకులు గోవింద్ శంకర్ ఆవిష్కరించారు. రాధాకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులతో కలిసి వందే మాతరం ఆలపించారు. అనంతరం రైతు వ్యతిరేక విధానాలకు, నల్ల చట్టాలకు నిరసనగా ఎద్దుల బండిని తోలుతూ పురవీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు. ఆటో
సందర్భంగా మరి మన చిలకలూరిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా పాటు పనిచేసి మరి చిలకలూరిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహరహం శ్రమించినటువంటి నాయకుల్లో అగ్రగణ్యులైనటువంటి తెలుసు మామూలు ఆయన తరంలో వాళ్ళందరికీ ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు ఇవన్నీ గుర్తున్నాయి. కానీ ఈరోజు నేను ఇంతకాలానికి ఆయన చిత్రపటాన్ని ఇక్కడ పెట్టడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. మాకు పూర్తిగా కోఆపరేట్ చేసినటువంటి మన పార్టీ ప్రెసిడెంట్ గారికి మీ అందరికీ నమస్కారం. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇప్పుడే మనం మన దేశానికి మన ప్రజలకి అండ మన జాతీయ జెండా ఆ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గం తరఫున స్వాగతం పలుకుతున్నాం. అయితే సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఒక సిద్ధాంతబద్ధమైనటువంటి విధానాలతోటి ఈ దేశాభివృద్ధి కోసం జాతి జనుల సంక్షేమం కోసం పాటుపడినటువంటి అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తొలి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం, 180% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించేటువంటి దేశం కనుక రైతుకు అతి ప్రధానమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమం అనేటువంటిది చేపట్టి భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించినటువంటి ఘనత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిదైతే, ఆ తరువాత ప్రధానమంత్రిగా వచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశ మాతకి కిసాన్లు జవాన్లు 2 కళ్ళు లాంటి వారు అనేటువంటి ఉద్దేశంతో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చి వ్యవసాయ రంగాన్ని సైనిక రంగ పాఠవాన్ని కూడా పెంపొందించి ఈ దేశం అభివృద్ధి పథంలో నడవడానికి బాటలు వేశారు. ఆ తరువాత ప్రధానమంత్రిగా వచ్చినటువంటి శ్రీమతి ఇందిరా గాంధీ గారు హరిత విప్లవాన్ని సాధించి బ్యాంకులను జాతీయం చేసి పేద ప్రజల ముంగిటికే బ్యాంకుల సేవలను తీసుకొచ్చి పేదవారి జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా ఈ దేశ అఖండ ప్రజానీకమందరితో కూడా అమ్మాని పిలిపించుకున్నటువంటి చరిత్ర శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కింది. ఆ తర్వాత ప్రధానమంత్రిగా వచ్చినటువంటి ప్రపంచ ప్రజల్లో 1/7 మంది ప్రజల యొక్క ఆరోగ్య నాయకులైనటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం బాటలు వేస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఈ దేశంలో తీసుకొచ్చి దేశంలో లక్షలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి బాటలు వేశారు. ఈ రోజు ఏం చేస్తున్నారో మనం గమనించాల్సినటువంటి అవసరం చెప్పి తెలియజేస్తున్నాం. ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారతదేశం యొక్క సర్వసత్తాక గణతంత్ర చిలకలూరిపేట మండలం పసుపర్తి గ్రామంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని పాఠశాల పూర్వ విద్యార్థి జాలది సుబ్బారావు పేర్కొన్నారు. విద్యార్థులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో పయనించాలని ఆయన ఆకాంక్షించారు. పసుమర్తిలో ఉన్న మధ్యకామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దాని విలువను తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల పూర్వ విద్యార్థి వైసీపీ నాయకులు జాలది సుబ్బారావు మాట్లాడుతూ భారతదేశానికి దిశానిర్దేశం చేసింది రాజ్యాంగం అని, అందులో ఉన్న ఆర్టికల్స్ షెడ్యూల్స్ పాలకులు అధికారులు అమలు చేయాలని తెలిపారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంబేద్కర్ రాజ్యాంగం రచించారని పేర్కొన్నారు. విద్యార్థులు రాజ్యాంగంలోని అన్ని విషయాలను తెలుసుకోవాలని జాలది సుబ్బారావు కోరారు. రాజ్యాంగానికి లోబడి దేశవ్యాప్తంగా పరిపాలన సాగుతుందని వివరించారు. ఈ సమావేశంలో పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షుడు షేక్ మీరావలి, సుదర్శన రత్నం, పూర్వ విద్యార్థి సంఘం నాయకులు గోపాలం మధు, బుదే హరిబాబు, విద్యా కమిటీ మాజీ చైర్మన్ కుప్పాల తిరుపతయ్య,
బీసీ సంఘం నాయకులు సాంబశివరావు, కాయల మురళి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయ ప్రాంగణంలో పోస్టల్ ఉద్యోగులు, ఏజెంట్ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోస్ట్ మాస్టర్ రవిచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు డివిజన్ పోస్టల్ అధికారి ఏడుకొండలు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా స్వాతంత్రం వచ్చిందని, అప్పటి నుంచి భారతదేశంలో సర్వసత్తాక రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని మనల్ని మనమే పాలించుకుంటున్నామని డివిజన్ పోస్టల్ అధికారి ఏడుకొండలు తెలిపారు. పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయ ప్రాంగణంలో పోస్టల్ ఉద్యోగులు, ఏజెంట్లు ఆధ్వర్యంలో నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాజ్యాంగ ఆవశ్యకత గురించి దేశ ప్రజలందరికీ తెలియాల్సి ఉందని వెల్లడించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఉద్యోగులు, పోస్టల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మనందరికీ తెలుసు, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో సుమారు 200 సంవత్సరాలు మనం పాలించబడ్డ తర్వాత 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి వరకు మన దగ్గర అమలవుతున్న బ్రిటిష్ రాజ్యాంగాన్ని తీసేసి మనకంటూ ఒక స్వతంత్రంగా ఒక రాజ్యాంగం ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక రాజ్యాంగ కమిటీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కమిటీ అధ్యక్షుడిగా, బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా కలిపి ఒక కమిటీ వేయడం జరిగింది. తర్వాత వాళ్ళు తయారు చేసినటువంటి ఎన్నో దేశాల నుంచి కొన్ని విషయాలు సంగ్రహించి మనకి దృఢమైన రాజ్యాంగాన్ని తయారు చేసి 1950 జనవరి 26వ తారీఖున వాళ్ళు తయారు చేసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ గణతంత్ర దినోత్సవం అంటే అర్థం, గణతంత్రం అంటే ప్రభుత్వమే ప్రజలు, ప్రజలే ప్రభుత్వం అని అర్థం. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన పోస్టల్ సిబ్బంది అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిలకలూరిపేట ఎండిజిఎస్ఓ పోస్టల్ సిబ్బంది మొత్తం ఈ యొక్క 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత ఏమిటంటే మనకుగా పాలించుకోవటం, స్వతంత్రులుగా ఉండటం. ఎందుకంటే 1947 ఆగస్టు 14వ తారీఖు వరకు బ్రిటిష్ పాలన కింద మనం అణిగిమణిగి వాళ్ళ యొక్క పరిపాలన కింద బ్రతకటం జరిగింది. అయితే మన స్వతంత్ర వీరులు, ఎంతోమంది త్యాగ వీరుల యొక్క త్యాగ ఫలితమే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. అయితే స్వాతంత్ర దినం వచ్చిన తర్వాత మనగా ఏ విధంగా పాలించుకోవాలి, ఏ విధంగా మనం నడవాలి, ఏ విధంగా మన విధి విధానాలు రూపకల్పన చేసుకోవాలి అనే ఆలోచనతోటి 1947 ఆగస్టు 29వ తారీఖున డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఏర్పాటు జరిగింది. ఆ కమిటీలో మరి ఈ యొక్క భారతదేశానికి కావాల్సిన విధి విధానాలు మరి రూల్స్, రెగ్యులేషన్స్ వాటినన్నిటినీ ఏర్పాటు చేయడానికి మనము ఎవరిని ఎన్నుకుంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని కానీ మన భారతదేశానికి కావాల్సిన పరిపాలనకి సంబంధించిన విషయాలన్నీ క్రోడీకరించి ఒక గ్రంథంగా రూపొందిస్తారని చెప్పి ఆలోచన చేస్తే
అప్పటి వరకు ఎన్నో డిగ్రీలు పొంది దేశ విదేశాలలో అనేక యూనివర్సిటీల్లో పట్టాలు పొంది ఎంతో విజ్ఞానం సంబంధించుకున్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి దృష్టికి రావడం జరిగింది. ఆ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఈ యొక్క రాజ్యాంగాన్ని భారతదేశానికి కావాల్సిన పరిపాలన విధి విధానాలని ఏర్పాటు చేయడానికి వారిని ఎన్నుకోవడం జరిగింది. మిత్రులందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి 200 సంవత్సరాల దాస్యం నుంచి మనం విముక్తి అయిన రోజు 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం లభించింది. కానీ 1950 సంవత్సరం జనవరి 20వ తారీఖు నుండి మన రాజ్యాంగం మనకు అమలుకి వచ్చిన దినం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఎందరో మహానుభావులు త్యాగఫలితంగా వచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని కాపాడుకుంటూ మన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నాము. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. మరి వాటన్నింటినీ కూడా ఎదుర్కొని మన డిపార్ట్మెంట్ని కాపాడుకునే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ. చిలకలూరిపేట పట్టణంలోని రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఇన్నర్ వీల్ క్లబ్ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రోటరీ పూర్వపు అధ్యక్షులు తోటకూర వెంకటనారాయణ రచించిన స్వాతంత్ర నా జన్మ హక్కు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పిల్లల్లోనే కాక పెద్దలకు కూడా దేశభక్తిని ప్రబోధించే బాధ్యత రచయితలపై ఉందని నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ కవి సోమెపల్లి వెంకట సుబ్బయ్య తెలిపారు. పట్టణంలోని రోటరీ హాల్లో నిర్వహించిన రోటరీ పూర్వపు అధ్యక్షులు తోటకూర వెంకటనారాయణ రచించిన స్వాతంత్ర నా జన్మ హక్కు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా ధనలక్ష్మి గ్రూప్ చైర్మన్ పేర్ని వీరనాయుడుతో కలిసి సోమెపల్లి వెంకట సుబ్బయ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన 100 మందికి పైగా స్వాతంత్ర సమర యోధులను వెంకటనారాయణ ఈ పుస్తకంలో పరిచయం చేశారన్నారు. పోటీ పరీక్షలు రాసేవారికి ఈ పుస్తకం దిక్సూచిగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అలీగఢ్ విశ్వవిద్యాలయం పూర్వపు ఆచార్యులు మస్తాన్వలి, ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు పద్మావతి, రోటరీ అధ్యక్షులు కారుమంచి శివరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేసి రాజ్యాంగం విశిష్టతను వివరించారు. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో అప్పటి నుంచి జనవరి 26వ తేదీ భారతీయులకు అతిపెద్ద పండుగ రోజులా మారిందని అన్నం శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు డి పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, జిల్లా
ఓబీసీ మోర్చా అధ్యక్షులు అన్నపరెడ్డి లక్ష్మణ్, నాదిళ్ల మండలం జనరల్ సెక్రటరీ నుతక్కి బ్రహ్మయ్య, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బోధనం గోపి, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆదిమూలం గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి రావటం, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నాడో ఆ కళలను నిజం చేస్తూ స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాజ్యాంగం అమలుకి జనవరి 26వ తేదీని మనం రిపబ్లిక్ డేగా, గణతంత్ర దినోత్సవంగా ఎంతో గొప్ప పండుగగా చేసుకుంటాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ రోజు నుండి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్వేచ్ఛ స్వాతంత్రాలతోటి జీవించేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి దినంగా దీన్ని మనం భావించుకోవాలి, పరిగణించాలి. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే పేద ప్రజల కోసం, ఏదైతే మరి అట్టడుగు వర్గాల కోసం ఆయన శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించి మరి ప్రపంచ దేశాల్లో అతిపెద్ద మేధావి అయినటువంటి ఆయన్ని ఈరోజు స్మరించుకుంటున్నాం. ఆయన అడుగుజాడల్లోనే మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి ప్రపంచ దేశాల్లో ఎంతో ప్రఖ్యాతులు కలిగి ఎంతో ప్రఖ్యాతులను కలిగించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఈ రోజున ఈ యొక్క పండుగను జరుపుకోవటం మాకెంతో మన భారత ప్రజలందరికీ, చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఇది ఒక శుభ పరిణామం పండుగ. విజ్ఞప్తి, చిలకలూరిపేట నియోజకవర్గం ప్రజలకి శుభాకాంక్షలు. మామూలుగా రిపబ్లిక్ శుభాకాంక్షలు. 72వ రిపబ్లిక్ డే. చిలకలూరిపేట పట్టణంలోని విశ్వనాథ్ సెంటర్ వద్ద లైట్ మోటార్స్ వర్కర్స్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ సంస్థ గౌరవ అధ్యక్షులు ఎంపీటీ సుభాని మేస్త్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గత 30 ఏళ్లుగా మోటార్ వర్కర్స్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు లైట్ మోటార్స్ వర్కర్స్ గౌరవ అధ్యక్షులు ఎంపీటీ సుభాని మేస్త్రి తెలిపారు. పట్టణంలోని విశ్వనాథ్ సెంటర్ వద్ద నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. స్వాతంత్రం, స్వేచ్ఛ ఫలాలను మనకు అందించిన స్వాతంత్ర సమర యోధులను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా శాంతి, అహింసలకు కట్టుబడి సోదరభావంతో అందరం కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దామెర్ల మనోహర్, పలువురు మోటార్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవానికి లైట్ మోటార్ వెహికల్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, చేయబోతున్నందుకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఈరోజు మనకి గణతంత్రం దినోత్సవం జరుపుకుంటున్నామంటే వెనక మన పెద్దలు ఉన్నటువంటి వాళ్ళు స్వాతంత్రం తీసుకొచ్చారు. అది 1947 ఆగస్టు 15వ తారీఖున వచ్చింది. కాబట్టి ఇదే రోజు సంపూర్ణంగా బ్రిటిష్ వాళ్ళు మనకి గొప్ప చెప్పి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు గణతంత్రం దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగనే ఈరోజు మోటార్ ఫీల్డ్ కేబీ రోడ్లో ఉన్నటువంటి జాతీయ జెండా గణతంత్ర దినోత్సవం సందర్భంగా 72వ సంవత్సరం గణ స్వాతంత్ర దినోత్సవానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నా తోటి సోదర కార్మికులందరూ కూడా ఇచ్చేసినందుకు వారందరికీ శుభాభినందనలు తెలుపుతున్నాము. పెద్దలు ఎంతో కృషితోటి మనకి ఈ స్వాతంత్రం ఇప్పించినారు. కాబట్టి మనందరం కూడా వారందరి అడుగుజాడల్లో పయనిస్తూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే సిద్ధాంతంతో అందరం కలిసిమెలిసి ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే దిగ్విజయంగా జరిపించుకోవాలని చెప్పి అందరి సహకారంతో జరపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. రాష్ట్రంలో పద్మశాలీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇతోధికంగా కృషి చేస్తుందని కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విజయవాడ నుండి కర్నూలు వెళ్తూ మార్గమధ్యంలో పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో స్థానిక పద్మశాలీల సంఘం నాయకులతో మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం అభివృద్ధికి తన వంతు సాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఎంపీ సంజయ్ కుమార్ తెలిపారు. పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో స్థానిక పద్మశాలీల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలు ఆయనతో చర్చించారు. అనంతరం ఆయన శాసనసభ్యురాలు విడుదల రజనిని వైసీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సందర్భంగా ఆయన ఎమ్మెల్యే విడుదల రజనిని దుశ్వాలతో ఘనంగా సత్కరించారు.
అంతకుముందు ఎంపీకి విడుదల రజని ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో కలిసి ఇరువురు నేతలు పలు విషయాలపై కొంచెం సేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పద్మశాల సంక్షేమ సంఘం నాయకులతో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. నేను డాక్టర్ సంజీవ్ కుమార్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కర్నూలు. రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో మన పార్టీ గురించి ప్రచారం చేయడానికి నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాను. ఆ క్రమంలో మా సోదరుడు కస్తూరి వెంకటేశ్వర గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను. నా బంధుమిత్రులకందరూ కూడా మా ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రజలకు చేనేతలకు ఏ విధంగా చేయూత ప్రోగ్రాం ఇచ్చారు, ఏ విధంగా కార్పొరేషన్స్ ఇచ్చారు, అవి డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. వాళ్ళని చైతన్యపరచడానికి నేను ప్రధానంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఈ ప్రభుత్వం సేవలు చేస్తున్నది మీరు గమనించేసి ఈ ప్రభుత్వం ఇలాగే మంచి విజయాలు సాధించాలని మీరందరూ ప్రయత్నం చేయమని చెప్పి వీళ్ళు కోరాను. చాలామంది నాకు సహకరిస్తున్నారు, మంచి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా యువకులు, స్త్రీలు చాలా పాజిటివ్గా తీసుకొని జగనన్న విజయం కొరకు కృషి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. రాబో రోజుల్లో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఏ విధంగా అయితే జగనన్న 1000 కోట్లు పంపిణీ చేస్తున్నారు, అది అట్లాగే ఇంకా డబుల్ చేయాలని చెప్పేసి మా జీవితాలన్నీ బాగుపడచాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మేడం, మా పద్మశాలి సంఘం తరఫున మీకు చాలా థ్యాంక్స్. మా వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. మీరు పార్లమెంట్ కూడా రావాలని పార్లమెంట్ సార్ ఒకసారి వాళ్ళ నెంబర్ వాళ్ళకి ఏ ఆపద వచ్చినా మీరే. సిసి న్యూస్ ముగించే ముందు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి సిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.